నరదృష్టి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. మరి ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని ఒక బాధ, వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతున్నాయండి అన్నది రెండో సమస్య. ఏమండి, చక్కగా అసలు నేను జాబ్ ఎక్కి అమెరికా వెళ్ళానండి, కంటిన్యూస్ జాబులు చేస్తున్నానండి, మొత్తం మీద నిన్నే నన్ను పీకేశారండి అని ఒకళ్ళు. మరి ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తే కదమ్మా మీరు 15 లక్షలు సంపాదించేస్తారు అమెరికాలో. చేస్తామండి వాళ్ళకి, ఆ తానా వాళ్ళకి ఇచ్చామండి, వీళ్ళకి ఇచ్చామండి. వాళ్ళకి కాదమ్మా, పేదవాళ్ళకి ఏం చేసావు, అనాథ పిల్లలకి ఏం చేసావు, సాధువులకి ఏం చేసావు, తర్వాత మనము వికలాంగులకి ఏం చేసావు. మేము చేసేస్తామండి. అవన్నీ కాదమ్మా, మేము చెప్పినప్పుడు నువ్వేం చేసావు. ఇలా ప్రతి మనిషి అడగాలి, ప్రతి మనిషి మీరు తర్కించుకోవాలమ్మా. అలాగే రాజకీయ నాయకులు ఏమండి, పోస్ట్ కోసం ట్రై చేసామండి, ఒక 50 కోట్లు అడిగాడండి. ఇప్పుడున్నటువంటి మీరందరూ అనుకుంటారు పాపం రాజకీయ నాయకులను తిట్టిపడేస్తూ ఉంటారు మీరు. వాళ్ళ పోస్టులు ఏం ఫ్రీగా ఇవ్వలేదమ్మా. వాళ్ళు మినిస్టర్ పోస్టులు అవి ఇవి అన్నీ కూడా ఏదో కార్యకర్తల కింద నుంచి వచ్చినాయి అనుకుంటున్నారేమో. అన్నీ డబ్బులమ్మా, పైకి కనబడవు. డబ్బులెట్టు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారు, పెట్టుబడి ఇసురుతారు, సంపాదించుకుంటారు. వాళ్ళు పాపం అన్నీ కరెక్ట్లే చెప్తారు, మీరు వినాలి కదా. మరి అయినప్పటికీ కూడా వీళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా సరే పని అవ్వట్లేదండి బాబు, మాకు పోస్టులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు. ఇక రైతులు, ఏమండి బాబు, మేము చాలా పంట వేసామండి, అందరూ ఉల్లిపాయలు ఏమన్నారు గురువుగారు, మీరు చెప్పినట్టు వేసామండి, ఒక్కొక్కడికి 5-5 లక్షలు వచ్చినాయండి. మరి బాగుందండి గురుగారు మీ పేరు మీద అని కడప నుంచి, అది కూడా బ్రహ్మంగారి మఠం, డైరెక్ట్ బ్రహ్మంగారి మఠం కందిమల్లాయపల్లి వాళ్ళ వంశస్థులే చేస్తే నాకు చాలా సంతోషం వేసింది. మరి కొంతమంది పాపం రైతులు, ఏమండి మేము నష్టపోయామండి, మా టమాటా పంట రూపాయి కూడా వెళ్ళట్లేదండి, మిరపకాయలు మొన్న ఒక ఫోన్ చేశాడు, ఎండి మిరపకాయలు ₹1 అమ్ముతుందండి, అసలు ఫుల్ లాస్ అయిపోయామండి అంటారు కొంతమంది. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, ఏమండి అందరికీ బాగుంది, మేము లాస్ అయిపోయామండి, మొత్తం చేపల రొయ్యలు చచ్చిపోయినాయండి అంటారు. అలాగే ఏమన్నా నాకు మైగ్రేన్ నొప్పి వచ్చిందండి, నడువు నొప్పి వచ్చిందండి, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నామండి అంటారు. వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క పదం, ఒకే ఒక్కటి అదే నరదృష్టి. మరి మనమేమో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మంచి మంచి బట్టలేసి, మంచి చక్కగా మేకప్ వేసి, లిప్స్టిక్ వేసి, మంచి అందంగా తయారు చేస్తే చూడరమ్మా. అరే ఈ అమ్మాయి, మగవాళ్ళు చూడటం సాగదు పక్కన పడేసేయండి, ముందు ఆడవాళ్ళే బా ఇది బ్రహ్మాండంగా వేసేసుకుంటుంది, కాస్ట్లీ చీరలు కట్టేసుకుంటుంది, ఇంత బంగారం, ఇలా నువ్వు బంగారం వేసుకుని వెళ్తే ఇలా నకసిక పర్యంతం చూస్తారు నిన్ను, కింద నుంచి పైదాకా, మొత్తం బాడీ నుంచి అంతా కింద వరకు. ధృతరాష్ట్రుడు గాంధారి చూస్తుంది వాళ్ళ కొడుకు దుర్యోధనుడికి, పై నుంచి కిందకి ఇలా చూస్తుంది. కృష్ణుడు వచ్చి పాపం పాండవులకి ఇదవుద్ది కాబట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడి ఆ గాంధారి నుంచి దుర్యోధనుడికి ఫలితం రాకుండా చేస్తాడు, అది వేరే సంగతి అనుకోండి. ఆమె ఉద్దేశం ఏంటి, గాంధారి ఇలా కళ్ళు కప్పుకొని మూసుకొని ఉన్నటువంటి దృష్టిని ఒకేసారి ఇలా చూస్తుంది, దాంతో పవర్ జుమ్ అని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు వజ్రకాయమైపోతుంది దుర్యోధనుడి యొక్క శరీరం. అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది నాయన. మనమేమో అసలే లైటింగ్లు పెట్టేసి మాకు మొత్తం కళ్ళన్నీ పోయే, సగం మంది జ్యోతిష్కులు, సగం మంది ప్రవచనకారులు, వాళ్ళ క్యాన్సర్లు కూడా వచ్చేసినాయి నాయన. వచ్చేస్తాయి అంతే, లైటింగ్, రేడియేషన్స్, కెమెరాలు, ఇగో చూడు మైకులు, అన్నీ హార్ట్లు కూడా పోతాయి అన్నమాట. అంత త్యాగాలు చేసి మేము మీకు చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా, మీరు బాగుపడాలని చెప్పి మా ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటూ మేము చెప్తుంటే మీరేమో బిల్డప్లు ఇస్తూ కామెంట్లు పెడితే ఎంత బాధ కలుగుద్ది. అప్పుడు లోన్ నుంచి ఛీ వీడికి ఇదా చెప్పేది మేము, ఇలాంటివి అంటారా, గురువుకే పంగనామాలు పెడతారా వీళ్ళు అని మనసు బాధపడుతుంది కదా. ఆ మనసు ఏం చేస్తుందంటే శపిచ్చేస్తుంది, ఆ శాపానికి ఆ శక్తి ఉంటుంది.
అంటే బాడీలో ప్రతి మాటకి కూడా దృష్టికి ఉంటుంది, మాటకే ఉంటుంది శక్తి, ఎనర్జీస్. ఇవన్నీ ఎనర్జీసే. ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాడు ఉంటాడు, వాడు కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడనే సామెత ఉంది, కొత్తగా పెళ్ళైనాడు వాడు అసలు తల్లి మాట విండు, తండ్రి మాట విండు. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి జ్వరం వస్తే వీడు ఆ అమ్మాయిని వదలకుండా తిరుగుతుంటే తండ్రి ఏం చెప్తాడంటే అనుభవంతో, ఒరే నాయన జ్వరం ఉంది, నువ్వు వచ్చి ఈ గదిలో పడుకో అని తండ్రి విడదీస్తాడు పెళ్లి కూతురిని, కోడల్ని వేరే గదిలో పడుకోబెడతాడు. ఎందుకు? అతనికి తెలుసు జ్వరం వైరస్ బాగా పెరిగిపోద్ది, వీడు కూడా సిక్ అయిపోతాడని. జాండిస్, లివర్లో పోడాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఎనర్జీస్, బాడీ అంతా ఎనర్జీసే. మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆ కుర్రగాడికి మరి 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి, 60 కూడా ఎక్కలేదండి, 48 దాటేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పనిచేయవు, ఆర్గన్స్ పనిచేయవు. అసలే ఈ తాగుళ్ళు, మందులు, సాఫ్ట్వేర్ కూర్చొని అసలే అమెరికా డ్యూటీలు, రాత్రులు చేయడం, కంప్యూటర్లు, రేడియేషన్లు, టీవీలు, గీవీలు, ఇవన్నీ ఆర్గన్స్ పనిచేయవు. మందు తాగడం వల్ల లివర్లు పనిచేయవు, అరుగుదల శక్తి పోద్ది. ఇవన్నీ ఎలాగదే, ఇవన్నీ ఎనర్జీస్. విన్నారమ్మా? తర్వాత ముఖ్యంగా మీకు తెలియనటువంటిది ఏంటంటే, ఇవి ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకొని గంటలు మాట్లాడుకుంటారు. అందరికీ క్యాన్సర్ వచ్చేది, అందులో డౌటే లేదు. మీరు ఏమైనా సైన్స్ స్టూడెంట్లా? నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్ షిఫ్ట్ చేశాను. మా తెల్లారితే రేడియేషన్స్ వాటి మధ్యలోనే ఉంటాను నేను, నాకు తెలుస్తుంది అంతా. మరి గంటలు మీరు మాట్లాడితే ఏమో తెలుసా? ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల, ఈ పరికరాల వల్ల మీకు రేడియేషన్స్ వచ్చేసి క్యాన్సర్లు, ఇలాంటి రోగాలు వచ్చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏంటి దిమ్మ తిరిగిపోద్ది. అలాంటి ఇంకొకటి ఏంటంటే, ఇంకో రేడియేషన్ ఉంది మీకు తెలియనటువంటిది. వాళ్ళ బాధలన్నీ చెప్తా ఉంటారు, మీరేమో ఆనందంగా అవునా, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. దాంతో వాళ్ళ రేడియేషన్స్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇందులో ఏ మొహమాటం లేదు. నన్ను కాదనే శాస్త్రవేత్త ఎవడూ లేడు, నేను చెప్పిన దానికి ఎదురుకుండా వచ్చి నిలబడే మొనగాడు ఏ పండితుడు లేడు. ఎందుకంటే నా గురువులంతా లెజెండ్స్. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, వద్దిపత్తి పద్మాకర్రావు, నండూరు శ్రీనివాస్ గారు, మా బెల్ట్ ఎట్టుకుని కొట్టేసే మా సత్యభామ చెల్ల, వీళ్ళంతా మన బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే వాళ్ళు మంచి చెప్పారు కాబట్టి మన గురువులు వాళ్ళు. ఇప్పుడు మనకు కొత్త జాబితాలో మా గురుగారు మహాయోగి హిమాలయ యోగి ప్రభాకర్ గారిని చేర్చుకున్నాం. వాళ్ళంతా అంటే వాళ్ళు మంచి చెప్తుంటే, వాళ్ళు మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వంటారా బాబు అని మనం కూడా ఫాలో అవుతాం. మరి అలాంటిది మీరు ఫాలో అవ్వాలి కదమ్మా, తెలుసుకోవాలి కదా. అంటే నెగిటివ్ నరఘోష అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవ్వరు అయినా సరే, ఏ పండితుడైనా, ఏ పురోహితుడైనా, ఏ శాస్త్రవేత్త అయినా, ఎవరైనా సరే కాదనలేనటువంటి నిజాలు ఇవన్నీ కూడా. కంటికి ఒక శక్తి ఉంటుంది. మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి స్టైల్గా వెళ్తుంటే, అబ్బా ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు, ఎంత కాస్ట్లీ నగలు వేసుకున్నారు, మాకు ఎంత పొలం ఉందో, అంత పొలం ఉందో, అవన్నీ తీసి వాట్సాప్లో పెట్టడాలు, ఎగ్జిబిషన్ చేసుకునేటువంటి, చూపించుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తారు. అసలు మిమ్మల్ని నరఘోష అనేటటువంటిది మీరు చూపించుకొని ఎక్కువ తెచ్చుకున్నారు. అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అనమాట. కాబట్టి అలా కాకుండా కొంతమంది చాలా సీక్రెట్ గాళ్ళు ఉంటారు. ఈ సీక్రెట్ గాళ్ళు ఏం చేస్తారంటే అసలు చెప్పరు అనమాట. పనికిమాలిన సోదంతా చెప్తారు, పనికొచ్చేవి చెప్పరు అసలు. ఇది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్, వీళ్ళని చాలా దూరంగా పెట్టేసేయాలి. నాకు 8 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి, ఏమండి మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడండి, బాధేస్తున్నాడండి, అర్థం చేసుకోవట్లేదండి, ఇలాగనమాట బుర్ర తినేసి అనమాట, మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దండి అంటూ. అలా 8 సంవత్సరాలు నెగిటివ్ రోజు. ఏమంటే గురుమాదశలో పోతారులే అమ్మ అన్నాం అనుకోండి, అమ్మ అలాంటివి అడగకూడదు అంటే, పంతులు నువ్వు కాకపోతే వేరే పంతులు చెప్తాడా అనేవారు. పంతులు అంటే నాలుగు చీరేస్తాను, ప్రొఫెసర్ని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని చెప్పినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ కొట్టేది. ఇలాగా చాలామంది జనాలు ఉంటారనమాట. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి నెగిటివ్, వాళ్ళ బాధలన్నీ చెప్పి మనకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తారు. కాబట్టి ఇటువంటి నరదృష్టి అనేటటువంటిది అందరూ పెట్టేస్తారు. దానికి విరుగుడికి మహాపండితులు బయలుదేరిపారనమాట. వీళ్ళంతా యూనివర్సిటీస్లో, ఐఐటీస్లోనూ అక్కడ పిహెచ్డీలు చేసేసినటువంటి వాళ్ళు. వీళ్ళు
నల్ల మిరపకాయలతో చేసేయండి, ఎర్ర మిరపకాయలతో చేసేయండి, పచ్చమిరపకాయలతో చేసేయండి, బూడిద గుమ్మడికాయలతో చేసేయండి, ఉప్పుతో చేసేయండి, నీళ్ళతో చేసేయండి, నిమ్మకాయలు కోసేయండి. ఇవన్నీ దిష్టి తీసేసి రోడ్డు మీద చౌరస్తాలో 4 రోడ్ల మీద వేసేయమంటాడు ఒకడు, ఒకడేమో ఏకంగా నీళ్ళల్లో పోసేయమంటాడు ఒకడు. నా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ యొక్క నరదృష్టి ట్రాన్స్ఫర్ అయిపోయి అటుపోద్ది అంటాడు. బయట వాళ్ళు తేరగా దొరికారని బయట ఫ్యామిలీ మెంబర్స్ తిప్పుకోవాలి. అవన్నీ నరఘోషవి, నరదృష్టివి, దిష్టి తీయడం. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు తేరగా దొరికారని పంతుళ్ళు ఇంటికి వచ్చిన గెస్టులని తీయమంటారు. ఇవన్నిటి వల్ల ఏం పోవు నరఘోషలు, నరదృష్టులు. హిందువుల్లో తక్కువయ్యారని తురకోళ్ళ దగ్గరికి వెళ్ళి తూ 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 అనేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి తాళ్ళు కట్టించుకుంటారు. వీటి వల్ల ఏం పోవమ్మా. అంటే పోయే మార్గాలు సపరేట్గా ఉంటాయి. పండితులను అడగాలి అవన్నీ ఎలా పోతాయని. కాబట్టి వీటి బాధలు ముందు మీరు చూపించుకోవడాలు, వాట్సాప్లు పెట్టుకోవడాలు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయడాలు, ఇవన్నీ బిల్డప్లు తగ్గించి కేవలము పేద ప్రజలకి సేవ చేసుకోవడం, వాళ్ళకి దానాలు చేసుకోవడం, వాళ్ళకి మన గ్రహాలు అన్నీ కూడా ఏ విధంగా బాలేదు అనేటటువంటివి చూసుకోవాలి. గ్రహాలు అనగానే నవగ్రహాలు అనుకుంటారు. భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రహాలు అంటాం. వేతాళ గ్రహం, భూతాళ గ్రహం, భూత గ్రహం, ప్రేత గ్రహం ఇవన్నీ అంటారు. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో సరదాగా కొంచెం కొంచెం తెలుసుకుందాం. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఫాలో కాకపోతే మీకే లాస్, నాకేంటి. మనమేమి నాన్ కమర్షియల్ బేసిస్తో మొత్తం పరిపూర్ణంగా జాతకాలు చెప్తాం మనం. కాబట్టి అన్ని రాశుల వారు ఈ యొక్క నరదృష్టి 12 రాశుల వారి మీద ఎలా పడుతుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మీకు వ్యక్తిగత జాతకాలు ఒక్కొక్క రాశి వారికి కూడా మీరు శాంపుల్గా చెప్తాం. విన్నామమ్మా, నరదృష్టి ప్రభావం వల్ల ఆ ఒక్క పాయింట్కే ఈ రాశికి ఏం జరుగుద్ది అన్నది చెప్తాం. అంతేగాని మొత్తం రాశి ఫలితాలు చెప్పలేదండి మీకు అని చెప్పి సోది ఎక్కువ ఉందండి, లేకపోతే డైరెక్ట్ పాయింట్ చెప్పలేదని ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు. తోలు తీసేసి చెప్పులకు కుట్టిచ్చేసుకుంటాను. బీ కేర్ఫుల్ స్టూపిడ్ ఫాలో. అలాంటివి మన దగ్గర ఎంటర్టైన్ చేయం. ఇక ఎవరైతే నాసా రిపోర్ట్స్ని బట్టి వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం వేగాలని అవన్నీ ఇతర ఫ్యాక్టర్స్ని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆధునిక సైన్స్ని, మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం. అది కూడా ఫ్రీగా చెప్తాం మేము. మోడర్న్ అదే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం. నెప్పా ఫ్రీగా చెప్పేదానికి క్యాన్సర్లు వచ్చేస్తాయి మాకు. లైటింగ్లు పెట్టి కళ్ళు సగమే దొబ్బినాయి అప్పుడే. కాబట్టి మంచిగా మర్యాదగా చక్కగా తెలుసుకోండి. ఒక్కొక్క రాశికి నరదృష్టి వల్ల ఎలా జరుగుతాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. ధనుస్సు రాశి వారు మంచి గురుభక్తి ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. ఎవరు కనబడితే వీధిలో వాళ్ళకి దండాలు పెడతా ఉంటారు. సాధు డ్రెస్ కనబడితే చాలన్నమాట, పంతులను పిలిచి చక్కగా పూజలు గేజులు చేస్తారు. ఇంతకే ఆ పంతులకి మంత్రాలు ఇచ్చారో చూడరు అనమాట. అలంకార బ్రహ్మలు చాలామంది ఉంటారు. అంటే అలంకారం చేసే పంతులు అనమాట. వీళ్ళకి మంత్రం తక్కువ ఉంటుంది, అలంకారం చేస్తారు. ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది 4 వేసి 5 వేసి పూజారులను తీసుకెళ్తారు. ఎందుకని? వాళ్ళు బిల్డప్ అనమాట. వాళ్ళకు కూడా అందుకే ఆ పంతులకు కూడా దోషాలు తగిలేసి, నరఘోష తగిలేసి సగం మంది పైకి వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళు పిలవడమే ఆలస్యం అని చెప్పి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ లైటింగ్ ఎంత వేడి, క్యాన్సర్ రేడియేషను, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్లు, కెమెరాలు, ఈ మైకులు గుండెలకు పెట్టినట్టు. నాకు ఒకసారి అండి మా దత్తు అని ఉన్నాడు, వానరు 8 6 ఇలా పెట్టాడండి మైకులు. బైపాస్ సర్జరీ చేస్తుంటే మేము పెడతా ఉంటాం అనమాట ఏది పేషెంట్స్కి. అలా ఏంట్రా బాబు ఇలా ఉందా అనిపించేసింది. రేడియేషన్స్ వస్తాయి. కాబట్టి వాటి వల్ల చాలామంది పాపం వాళ్ళందరూ క్యాన్సర్లకి ఇలాంటి వ్యాధులకు గురవుతూ మీకు అందరికీ కూడా మేము చెప్తున్నామమ్మా. మీ యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా అర్ధాష్టమంలో బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఉన్నాయి. రవి 13 నుంచి ఏప్రిల్ 13 నుంచి మేషరాశిలోకి వెళ్ళాడమ్మా. ఈ రవి కొంచెం కాస్తున్నాడు మీకు, కానీ దెబ్బేసేసేది రాహువు బాగా దెబ్బేస్తున్నాడు. చాలా డేంజర్ ఆయన. అటువంటి ఆయన కొంచెం మే 29, 2025 సంవత్సరం తర్వాత చక్కగా కిందకు వచ్చేస్తున్నాడు. కాబట్టి కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. రాహు తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు శని మాత్రం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తాడు. కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది, దోషం వచ్చేసింది. దోషం వచ్చిన వాళ్ళు, నరఘోష వచ్చేసిన వాళ్ళని ఏం చేయలేం కదండి. అందుకని ఒక ప్లేట్ తీసుకోండి చక్కగా, అందులో కొంచెం పసుపు, తర్వాత నీళ్లు, మంచి నీళ్లు తీసుకొని అందులో వేసి సున్నం వేసేసి మీ కుటుంబ సభ్యులు మాత్రమే చేయాలమ్మా. అతి తెలివిలో ఉపయోగించి పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని వీళ్ళని చేయకూడదు. మీ రక్తం ఉండాలా. డైరెక్ట్ మీ అమ్మ, మీ నాన్న, మీ నాయనమ్మ, మీ తాతయ్య వీళ్ళే ఉండాలి. మీ అమ్మమ్మ, మీ తాతయ్య, ఆ తాతయ్య తర్వాత అనమాట వాళ్ళు. తర్వాత మీకొక్కళ్ళకే కదమ్మా, మీ ఇంట్లో పెంచుకునే పిల్లికి, కుక్కకి, ఆవులకి
గేదెలకి కూడా దిష్టి తగులుతాయి, అందంగా ఉన్న కుక్కలకి పిల్లులు కూడా తగులుతాయి, వాటికి కూడా తీయండి అమ్మా. అలాగే ఈ అన్నిటికి కూడా ఎగ్జిబిషన్ తగ్గించుకుంటే సరిపోద్ది, తగ్గుతాయి ఇవన్నీ కూడా. అవన్నీ తీసేసి చక్కగా ఎవరు తొక్కని చోట వేయాలమ్మా. చెట్టు దగ్గర వేస్తే చెట్టే పోద్ది, ఏకంగా ఎండిపోతాయి కొన్ని ఆకులు. నీళ్ళల్లో వేసారనుకోండి అది కొంచెం ఇంకిపోతాయి. ఇవన్నీ తప్పదు మరి, అందుకని ఎవరు చూడకుండా కొన్ని రోజులు అటు వెళ్ళిన వాళ్ళ నుంచి ఆ ప్లేసులు సెలెక్ట్ చేసి వేయాలి. మందేం పోయింది ఆడికి అంటుకుంటుంది కదా అని వేసారనుకోండి, ఆడు కూడా శాపం పెట్టేస్తాడు. న్యూటన్స్ థర్డ్లా చెప్తుందమ్మా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఇప్పుడు వేసేసావు, నీకు ఛాన్స్ దేవుడు ఈరోజు ఇచ్చాడు, వాడు శాపం పెట్టేస్తాడు, నీకు తర్వాత జరుగుద్ది, అందులో డౌటే లేదమ్మా. ఒకరిని బాధపడితే మట పైకి వెళ్ళిపోవడమే, ఇంకేముండదమ్మా. కాబట్టి ఈ యొక్క పరిహారాల్లో పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టి తీసేసి కుటుంబ సభ్యులు తీయాలి, బయట వాళ్ళు తీయకూడదు. తొరకోళ్ళు అక్కడికి వెళ్ళి తాయెత్తులు కట్టుకుంటే పోవమ్మా. మంత్రాలు సరైనటువంటి గురువులు లేనటువంటి పోరంబోకులు మంత్రగాళ్ళ అవతారాల్లో వచ్చేస్తారనమాట. వాళ్ళు అసలు హిందూ మతానికి సనాతన ధర్మానికి సంబంధం ఉండదు, ఏ 4 పదాలు పెట్టేసి వాళ్ళ దాంట్లో అర్థమైపోద్దమ్మా. ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారనుకో, నీ గురువులు ఎవరు, నీకు గురువులు ఉంటే ధైర్యంగా చెప్తావు లైవ్లో. చెప్పమని ఎవడని చెప్తున్నాడేమో చూద్దాం. గురువుల పేర్లు చెప్పరేళ్ళు, ఒక శ్లోకం చెప్పడం రాదు. ఇదిగో నేను చెప్తున్నాను, హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణి మరుస్తాతౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశ మంకుశుధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం ప్రకలాం శ్రీచక్రం ధారిణి. ఓం నమో భగవతే వితర్వేణ హనుమతే ప్రళయకాలాల ప్రజ్వలనాయ ప్రతాపౌజదేహాంజలి. ఇలా చెప్తాం. ఏ గ్రహా అరిష్టస్థానగతా తేషాం గ్రహణాం శుభయాకాదశలాఫలా వ్యాప్త్యర్థం భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని. ఇలా చెప్తాం. ఇది చదువు వచ్చినాడు ఇలా చెప్తాడు. నిమ్మకాయ తీసుకండి, వేసేయండి, అక్కడ నా సెంటర్లో వేసేయండి, అందరికి అంటించేయండి, ఇలా చెప్తారనమాట. సొల్లుగాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి తేడా తెలుసుకోవాలా. లేకపోతే మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళామండి, మేము చేసామండి, మేము లక్షల రూపాయలు ఇచ్చి హోమాలు చేసామండి, ఏమైనా పేదవాళ్ళకి పెట్టావా, అనాథ పిల్లలకి ఏమైనా పెట్టావా, లేకపోతే సాధువులకు ఏమైనా పెట్టావా, మంచోళ్ళకి పెట్టావా? అర్థం చేసుకోండి అమ్మా, అర్థం చేసుకోండి. కాబట్టి అలా వాళ్ళు పొరంబోకులు చెప్తారు, మెయిన్ రోడ్ మీద వేసేయండి నలుగురికి అంటించేద్దామని. అప్పుడు మీరే పోతారు, ఆల్రెడీ అయిపోయారు వాళ్ళ సలహాలు ఇని. కాబట్టి మీరంతా కూడా చక్కగా ఇవన్నీ తీసి ఏం మెయిన్ రోడ్లోనూ ఎక్కడ వేయకూడదు, తొక్కని చోట వేయండి. నెగిటివ్ ఎనర్జీ సూపర్ స్పీడ్లో పాస్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.